పురాతన కాలంలో నుంచి వస్తున్న అనేక నమ్మకాలు ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడి పూజకి ఉపయోగిస్తారు కదా. ఆకులు ఇవన్నీ కూడా అన్నిట్లో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, వాటర్ని క్లీన్ చేసే ఎఫెక్ట్ ఉన్నది అని అంటారు. ఉపయోగించే వేపాకు వీటన్నిటిలో కూడా ఏదో ఒక అందులో ఈ యాంటీ సెప్టిక్ కానీ యాంటీబయాటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రూవ్ అవుతూ ఉన్నాయి కదా. ప్రూవ్ అవుతుందని చెప్పిన వాళ్ళు సైంటిస్టులు కాదు, వీటిని నమ్ముకునే వాళ్ళు ఈ చెప్తున్నాయి. సరే, అంత ప్రూఫ్ ఉంటే రక్షిత మంచినీటి పథకాన్ని ఆపేద్దాం. ఆపేసి ఇంటింటికి ఒక వేప చెట్టుని సప్లై చేద్దాం. నీళ్లు తోడుకోండి, నల్గొండలో ఫ్లోరోసిస్ నీళ్ళు ఉంటాయి, దాంట్లో వేప మండలిని ముంచుకొని తాగండి, ఏమవుద్దో చూద్దాం. ఇట్లా మాట్లాడే వాళ్ళకి అదే తాగిపిద్దాం. అసలు ఎక్కడ మెడిసినల్ వాల్యూస్ అనేది వాటిల్లో లేవంటారా? ఆకుల్లో కానీ మూలికల్లో కానీ? మనం తినే ఆహారమే ఆకులు కదండి. మనం తినే ఆహారమే ఆకులు ఉన్న మొక్కలకి కాసిన కాయలు. అంటే మన న్యూట్రిషన్ అంతా కూడా స్పెషల్లీ ఇండియాలో ఉంటే ప్రోటీన్ బేస్డ్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది జంతు మాంసం నుంచి వచ్చినా కూడా మోస్ట్ ఆఫ్ ఆర్ న్యూట్రిషన్ మాంసాహారులను అనుకుంటున్న వారు కూడా వారానికి ఒకసారి 2 సార్లు ఎక్కువ తింటం చూస్తాం మనం. లేకపోతే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ప్లాంట్ బేస్డ్. కాబట్టి అవర్ న్యూట్రిషన్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్, దాంట్లో అనుమానం లేదు. కానీ తిండినే మందు అని అనటం తప్పు. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ హెల్దీ. ఇప్పుడు పసుపు రాసుకుంటే యాంటీబయాటిక్ అని చెప్తున్నారు. ఆపరేషన్ అయినాక మరి పసుపే రాసుకో, యాంటీబయాటిక్ వద్దు, ఏమొద్దో చూద్దాము. పేషెంట్ చచ్చిపోతాడండి ఇన్ఫెక్షన్ వచ్చి. అసలు మెడిసినల్ వాల్యూస్ ఉండవంటారా? అంటే దేర్ ఈజ్ సమ్ క్వాలిటీ విచ్ హెల్ప్స్. దాన్ని మందు అనే ముందు ఏం జరగాలి? ఇప్పుడు ఫలానా వస్తువు తీసుకుని ఇది మందు అనటానికి వీల్లేదు. మీరు అన్నట్టుగా మెడిసినల్ వాల్యూ ఉంది అనొచ్చు. కాబట్టి ఏం చేయాలి? కాబట్టి దాంట్లోంచి ఆ మెడిసిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఒక ప్యాలెటబుల్ ఫామ్లోనో అప్లికబుల్ ఫామ్లోనో మార్చి ముందు జంతువులకి, ఇది గినీ పిగ్స్ కానీ ఇది ఎలుకలకు కానీ ఇచ్చి ఆ తరువాత దాన్ని మళ్ళీ మనుషులకి దగ్గరగా ఉండే జీవజాతులు, ఉదాహరణకి చింపాంజీలో, కోతులో, బోనోబోలో వాటికిచ్చి వాటి మీద ఎఫెక్ట్ ఏంటో తెలుసుకుని ఆ తర్వాత రోగం ఉన్న మనుషులకిచ్చి డబుల్ బ్లైండ్ టెస్టులు చేసి అప్పుడు ఇట్ ఈస్ సేఫ్ టు యూజ్ అని చెప్పినప్పుడు సరే. ఇవన్నీ జరగట్లేదు కదండి. ఇప్పుడు పసుపులో క్రిములను చంపే ప్రత్యేక గుణాలు ఉంటే రైతు బిడ్డగా నేను అడుగుతున్నాను, పసుపు పండించిన రైతులను అడగండి, పురుగు పట్టదా? మరి పసుపు పురుగుని చంపుతూ ఉంటే తనని తానే కాపాడుకోలేకుండా ఉంది కదా. వంటింట్లో వంట చేసే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కూడా వండుతారు కదా, వాళ్ళని అడుగుదామండి. మీ ఇంట్లో పసుపుని మీరు నిల్వ చేసుకున్నప్పుడు పొడిగొట్టిన పసుపుని దాంట్లో పురుగులు ఎప్పుడు రాలేదా? వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? పురుగులను చంపట్లేదు అని. దాని నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుండి నేను ఇందాక చెప్పిన ప్రక్రియ మొత్తము, ముందు ఎలుకలు లేకపోతే గినీ పిగ్స్, ఆ తర్వాత కోతులు లాంటి జంతువులు, తర్వాత రోగం ఉన్నవారు, తర్వాత డబుల్ బ్లైండ్ టెస్టులు, ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళపైన ఈ టెస్టులన్నీ చేసినాక మందు అవుతుందండి. అంతకుముందు అమ్మమ్మ గారి రెమెడీ అంతే. ఇప్పుడు గొంతు బాగాలేదు, కషాయం ఇస్తారు మిరియాలతో, బాగానే ఉంటుంది. కానీ మెడికల్ షాప్లో ఎందుకు కొనుక్కోలేరు మీరు? అది మందు కాదు కాబట్టి. ఇట్ ఈస్ ఎ రెమెడీ. కానీ ఈరోజు గ్రహణానికి సంబంధించి నియమాలు అనేది అసలు ఎందుకు వచ్చినాయి అంటారు, ఎందుకు పుట్టినాయి అంటారు? ఒకటేమో ప్రకృతిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేక, ఏం జరుగుతుందో అర్థం కాక, భయంతో దాన్ని మనకి ఎఫెక్ట్ కాకుండా చేయాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచించుకుని అప్పటి కాలపు మిడిమిడి జ్ఞానంతో ఈ ప్రక్రియల్ని ప్రపోజ్ చేశారు. కానీ అందరూ కాదండి. ఆర్యభట్టుడు గ్రహణం టైంలో, చంద్రగ్రహణం టైంలో చంద్రుడి మీదకి భూమి నీడ పడుతుంది, ఆ నీడ వృత్తాకారమైన నీడ కాబట్టి దాని అర్థం భూమి షేప్ రౌండ్గా ఉంది అని చెప్పాడండి ఆయన. ఆయనేమి ఇంట్లో దాక్కోలా, దుప్పటి కింద దాక్కోలేదు, తలుపులు వేసుకుని కూర్చోలేదు, భయపడుతూ లేడు. ఆయన గ్రహణాన్ని చూస్తూ భూమి యొక్క షేప్ని చెప్పగలిగాడు ఆయన. అంత తెలివైన వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు. వాళ్ళు జ్యోతిష్య శాస్త్రం అని ఏదైతే అంటున్నామో ఇవాళ కేవలం పిప్పి మిగిలిన ఫలిత జ్యోతిష్యం.
ఒకప్పుడు జ్యోతిష్యం అన్నదాన్ని ఖగోళ విజ్ఞానంగా ఇవాళ మనం చూసుకుంటున్నాం. ఆర్యభట్టుడు ఖగోళ విజ్ఞానాన్ని కాంట్రిబ్యూట్ చేశాడు. ఈ రోజుకి 30,000 25,000 ఇచ్చి టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్న టీవీ జ్యోతిష్య బిజినెస్ మెన్లు ఉన్నారే, వాళ్ళు మనిషి యొక్క జ్ఞానాన్ని ముందుకెళ్ళటానికి ఏమీ దోహదపడట్లేదు. వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు పెంచుకుంటున్నారు అంతే. గ్రహణం అనేది రాహు చంద్రుడిని మింగడం ద్వారా రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది మన ఇంట్లో ఒక 7th క్లాస్ కుర్రాడు చదివే ఒక ఇంట్లో రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఇలాంటివన్నీ చెయ్యాలి, తలుపులు వేసుకోవాలి, లేదా అన్నం తినకూడదు అని చెప్పి ఇంట్లో పేరెంట్స్ కానీ మొత్తం అలాంటివన్నీ కూడా పాటిస్తుంటారు. స్కూల్లో చదువుకున్న దగ్గరేమో భూమి నీడ చంద్రుడి మీద పడడం వల్ల చంద్రగ్రహణం వచ్చింది అని అంటారు. అంటే ఒక చిన్న వయసులోనే ఇంతటి కన్ఫ్యూజన్ తోటి వాళ్ళ పెంపకం ఉంటే వాళ్ళ ఆలోచనలు అంటే దేశానికి సంబంధించి భవిష్యత్తు కదా ఎలా వెళ్తుంటాయంటారు? దెబ్బతింటుందండి. పిల్లల మైండ్స్ దెబ్బతింటున్నాయి. నా ఆహ్వానం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులకి పాఠాలు చెప్పాలి. మా స్కూల్లో ఇది ఉంది, నువ్వు ఫీజు కట్టి నన్ను స్కూల్కి పంపిస్తావు. గవర్నమెంటు సిలబస్లో కూడా ఇలా ఉంది. అంటే గవర్నమెంట్లో అధికారులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏమైనా చేయొచ్చు, కానీ ఎక్స్పర్ట్స్ రాసిన సిలబస్లో గ్రహణం ఎలా వస్తుందో చెప్పారు. మనం భయపడక్కర్లేదమ్మా, రండి నాన్న బయటికి వెళ్దాం పదండి చూద్దామని పిల్లలు తీసుకువెళ్ళాలి. నేను వెళ్తున్నాను, నేను ఈ రాశిలో వాళ్ళకి ప్రాణగండం అని చెప్తూ ఉంటే మామూలుగా ఇప్పుడు ప్రాణగండం ఉంది నాకు ఉండదు అని చెప్పేసి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు నడిస్తే జరగచ్చు, ఏ రాశికైనా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. మామూలు జాగ్రత్తలు తీసుకుంటూ అసాధారణమైన ఎటువంటి ఉపద్రవాలు ఎవరికీ రావు. ఓ మాట చెప్తానండి, ఇవాళ ఈ 24 గంటలు గడిచే లోపల 1,65,000 మంది చచ్చిపోతారండి ఇవాళ ప్రపంచం అంతా. రోజు చచ్చిపోతారండి ఇవాళ, ప్రత్యేకంగా కాదు. దాంట్లో కర్కాటక రాశి వాళ్ళు ఎంత, మేషరాశి వాళ్ళు ఎంత, ఈ డైనోసార్ రాశి, పులి రాశి, పిల్లి రాశి, పిచ్చుక రాశి, ఈ రాశుల్లో ఎవరెంతమంది చచ్చిపోతారన్నది మటుకు ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే రాశులే లేవు. ఇప్పుడు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి బర్త్స్, డెత్స్ కూడా మోస్ట్ లైక్లీ ఆ ప్రపోర్షన్లోనే అలాగే జరుగుతూ ఉంటాయి. నోబడీ హ్యాస్ టు ఫియర్ ఎనీథింగ్. అమ్మ నాన్న తాత అమ్మమ్మ నానమ్మ తాతయ్యల్ని బయటికి పిల్లలు తీసుకురావాలి, వచ్చి చూడాలి, భయం లేదని చెప్పాలి. పిల్లల్ని భయంతో పెంచొద్దు, నిర్భయంగా జీవించగలగాలి, అద్భుతమైన విషయాలను ఆస్వాదించగలగాలి. ఆకాశంలో ఒక గొప్ప డ్రామా జరగబోతుంది. చంద్రుడు అంటే మబ్బులు లేకపోతే, ఇంత చేసి మబ్బులు వస్తే గ్రహణం ఉంటుంది, మబ్బు కారణంగా కనపడకపోవచ్చు, గ్రహణం అయితే ఉంటుంది. ఇప్పుడు అద్భుతంగా ఎరుపు రంగులో చంద్రుడు కనిపిస్తాడు. మామూలుగా జరగంది, మామూలు చంద్రకళలు వేరు, ఇప్పుడు మనం చూడబోతున్న గ్రహణం వేరు. స్లోగా తినేస్తున్నట్టుగా చంద్రబింబం స్లోగా మాయమైపోతూ ఒక స్టేజ్లో గంట చిల్లర టైంలో అసలు కనపడకుండా ఉండి మళ్ళీ అది బయటకు వచ్చేస్తుంది. ఆ కారణంగా నీడ పడిన కారణంగా మైలబడిపోయామని స్నానాలు చేయటము. మురికి అయితే స్నానం చేయాలండి, మురికి అయితే చేయాలి తప్పకుండా. ఇప్పుడు నీడ పడితే స్నానం చేయాలని అంటే బస్ షెల్టర్లో ఎండకి దూరంగా మీరు నీడలో నుంచుంటారు. నీడలో నుంచున్న కర్కాటక రాశి వాళ్ళందరూ, బస్ నెంబర్ 156 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ ఇవాళ మైలబడ్డారు కాబట్టి స్నానం చేయమంటే ఎంత స్టూపిడ్గా ఉంటుందో ఇది కూడా అంతేనండి. కానీ మీరు అన్నారు పిల్లలే తల్లిదండ్రులకు పాఠాలు చెప్పాలి అని. ఈరోజు 90% పాటించే వాళ్ళందరిలో కూడా ఉన్నత విద్యావంతులు అందరూ కూడా ఉన్నారు. మరి ఏం పాఠాలు చెప్తారు చెప్పండి? ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూస్తున్నారు, లేదు ఇంతకుముందు ఇట్లాంటివి చూశారు, స్కూల్లో పాఠాలు చదువుకున్నారు, వాళ్ళ టీచర్లు కూడా, తెలుగు టీచర్లు డిస్టర్బ్ చేస్తూ ఉండొచ్చు, సైన్స్ టీచర్లు కాపాడాలిగా పిల్లల్ని. అది కథరా, ఇది వాస్తవం రా అని చెప్పాలి కదా. అందరికీ బాధ్యత ఉంది. అట్లాగే గ్రహణం టైంలో పర్టికులర్గా మానసిక వ్యాధులు ఎక్కువైపోతాయి అన్న ఒక అబద్ధాలు చెప్తూ ఉన్నారు. డాక్టర్లు ముందుకు వచ్చి చెప్పాలి అది అబద్ధమని. ఎంతకాలం వరకు ఏ మేరకు మనం సబ్జెక్ట్లో ఎక్స్పర్టీజ్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చి చెప్పరో అంతవరకు కంటిన్యూ అవుతాయండి. తల్లిదండ్రుల తప్పు కూడా కాదు, వాళ్ళకి తెలిసింది అదే, వాళ్ళకి ఎవరు చెప్పలేదు. కానీ ఈరోజు ప్రభుత్వాలు విద్యాలయాల్లోనే జ్యోతిష్యాన్ని ఒక విజ్ఞాన శాస్త్రంగా, వాస్తు విజ్ఞాన శాస్త్రం ఇలాంటివన్నీ కూడా సైన్సెస్గా అధ్యయనం చేసే అవకాశం ఉన్నప్పుడు మీరు చెప్పే సైన్స్
లేదా మనం చెప్పే ఇక్కడ మీరు చెప్తున్న సైంటిఫిక్ అంటే ప్రూవ్ అయిన సైన్స్, ఆధారాలకి నిలబడ్డ సైన్స్ వీటి ముందు నిలబడుతుంది అంటారా? నమ్మకము వర్సెస్ ఆధారం కదా ఇక్కడ, ఇది నిలబడుతుందా నమ్మకం ముందు? మామూలుగా నమ్మకం చచ్చిపోతూ ఉన్న కాలంలో ఈ నమ్మకాలు బాగా ఎక్కువగా ఉన్న అధికారులు, ప్రభుత్వాధికారులు, కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ అయిన కారణంగా ఈ నమ్మకం చచ్చిపోయేదానికి కొంచెం వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది, అంతే. ఇది చచ్చిపోతుంది, ఎందుకంటే ఇది అబద్ధం కాబట్టి. నిజమే నిలిచేది, కాకపోతే కాస్త టైం పడుతుంది. ఇప్పుడు పిల్లల్ని ఒప్పించండి, పిల్లలు నమ్మరు. ఇవి పెద్దవాళ్ళకి పట్టిన ఒక విపత్తు అని చెప్పచ్చు మనం. సరే, వాళ్ళని మార్చలేరు, వాళ్ళు చదువుకున్నారు, ఆలోచన చేసే అవకాశం వాళ్ళకు ఉన్నది. అయినా అబద్ధాన్నే నమ్ముతాము అనుకుంటే మనం చేసేదేం లేదు. ఇది నా మతమే అంటే అసలు డిస్కషనే లేదు. మతమే అనుకుంటే చేసుకోండి. కానీ ఒకప్పుడు 850 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జ్యోతిష్యాన్ని పాఠాల్లో చెప్పటం మానేశారు, ఆపివేశారు. ఎందుకంటే ఇది అబద్ధం అని, ఇది బూటకం అని, ఇది మోసం అని, ఇది దగ అని. ఇవాళ ఇంగ్లాండ్లో జ్యోతిష్యులందరూ వాళ్ళ దుకాణాల్లో ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ అని బోర్డు పెట్టుకోవాలి చట్ట ప్రకారం. అలా చేయకపోతే అరెస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అలాంటి చట్టం రావాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంది కదా, ఫండమెంటల్ డ్యూటీస్లో తప్పకుండా ఉందండి, ఆర్టికల్ 51. కానీ ఎలా చేద్దాము? యూనివర్సిటీలోనే డిగ్రీ కోర్సులు పెట్టారు. హేతువాదం చెప్పుకుంటున్న సి నారాయణ రెడ్డి గారే కదా ఇంట్రడ్యూస్ చేసింది. ప్రథమ వైస్ ఛాన్సలర్గా ఆయన వచ్చి తెలుగు అందరూ నో చేయొద్దు అన్నా కూడా ఆయన చేశాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారికి నమ్మకాలు ఉన్నాయి కాబట్టి. అంటే ఒక ఇండిపెండెంట్గా ఉండాల్సిన ఒక ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇన్స్టిట్యూషను ముఖ్యమంత్రుల యొక్క పర్సనల్ బిలీఫ్స్ని, ఆయనకి నెంబర్ 9 మీద ఇట్లాంటివి నమ్మకాలు ఉన్నాయి, వాళ్ళు లొంగిపోయారు. జ్ఞానం, తెలివి ఎప్పుడైతే మూఢనమ్మకానికి లొంగిపోతుందో ఇట్లాంటి విపత్తులు సంభవిస్తాయి. తెలుగు యూనివర్సిటీలో పెట్టారు, దాన్ని వాళ్ళు ఇల్లీగల్ అని ఎలా అంటారు? గవర్నమెంటే ఒక అకాడమిక్ డిగ్రీ ఇస్తుంది, కానీ అది ప్రొఫెషనల్ డిగ్రీ కాదు, అది సైన్స్ డిగ్రీ కాదు, ఆర్ట్స్ డిగ్రీ. ఆర్ట్స్ డిగ్రీతో సైన్స్ గురించి ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? చివరిగా చెప్పండి, గ్రహణం సందర్భంగా ఈరోజు వస్తున్న మీరన్న జ్యోతిష్య గ్రస్త చంద్రగ్రహణం అని అందాము, దీన్ని ఎలా అందరినీ కూడా ఎంజాయ్ చేయమనంటే? రండి అందరూ బయటికి రండి, బయటకు వచ్చి ఆ గ్రహణాన్ని చూడండి. ఇది సూర్యగ్రహణం కాదు కాబట్టి మీకు కళ్ళకి ప్రత్యేకమైన లెన్సెస్ కానీ కవరింగ్ కానీ ఏమీ అక్కర్లేదు. సంతోషంగా హాయిగా చంద్రబింబాన్ని చూడండి. స్లోగా భూమి యొక్క నీడని చంద్రుడి మీద చూసి భూమి యొక్క షేపుని గ్రహించండి. పిల్లలు ఆ పని చేయండి. భూమి గుండ్రంగా ఉందని ఎలా తెలుస్తుంది అని అంటే చంద్రబింబం పైన భూమి యొక్క నీడని చూసి భూమి యొక్క షేపుని గ్రహించండి. అలాగే చంద్రుడి యొక్క రంగు మారబోతుంది. మబ్బు పట్టకుండా ఉంటే మామూలుగా పొల్యూషన్ కారణంగా కూడా ఎరుపు వస్తుంది, అది చూడండి, ఎంజాయ్ చేయండి. ముందునో తర్వాత స్నానం చేస్తే చేస్తారు కానీ భయంతో చేయొద్దు, ఏదో అయిపోతుందని చేయొద్దు, ఏమీ కాదు, ఎంజాయ్ ఇట్. అట్లాగే ముందు మళ్ళీ ఫిబ్రవరిలోనే ఒక సూర్యగ్రహణం వస్తుంది, అది కూడా ఎంజాయ్ చేయండి. ప్రకృతిలో ఆకాశంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది ఇవాళ సాయంత్రం. అలాగే సోలార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు ఎంజాయ్ ఇట్. దాక్కోవద్దు, భయపడద్దు, ముసుగుదాన్ని పడుకోవద్దు. థ్యాంక్ యూ బాబు గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. ఈరోజు వస్తోంది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాదు, ఇది జ్యోతిష్యగ్రస్త చంద్రగ్రహణం అంటున్నారు గోగినేని బాబు గారు. ఆకాశంలో జరుగుతున్న ఈ అద్భుతాన్ని చిన్నారులందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి. ప్రకృతిని, భూమికి అతి దగ్గరగా వస్తున్న చంద్రబింబాన్ని, రంగు మారబోతున్న చంద్రబింబాన్ని చూసి అందరూ కూడా ఆస్వాదించాలని ఆయన చెప్తున్నారు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. For more updates, please subscribe 99 TV Telugu.